Hello students, welcome to SVR Academy. ఈ రోజున మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం గురించి కొద్దిగా మనం మాట్లాడదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం, దీన్ని మనం ఏపీ స్టేట్ బైఫర్కేషన్ లేదా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి కూడా దీన్ని మనం చెప్తాము. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అది ఆ సిలబస్లో అంటే ఇది మనకు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఇన్ఫ్యాక్ట్ ఏఈఏడబ్ల్ఈ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్లో కూడా ఆంధ్రప్రదేశ్ విభజన అన్నది ఒక టాపిక్గా ఒక సిలబస్గా మనకు పెట్టినారు. కాబట్టి దీనికి సంబంధించి కొద్దిగా సమాచారాన్ని ఇవాళ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారనంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ సిలబస్ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అనగా దానివల్ల వచ్చేటటువంటి వివాదాలు. అది ఏ రకమైన వివాదాలు చూడాలంటే అడ్మినిస్ట్రేటివ్ వివాదాలు అనగా పరిపాలనా సమస్యలు, దాంతోపాటు సోషల్ అనగా సమాజ సమస్యలు, అదేవిధంగా ఎకనామిక్ అనగా ఆర్థిక వ్యవస్థపై సమస్యలు, దాంతోపాటు పొలిటికల్ అనగా రాజకీయ సమస్యలు, దానితో పాటు లీగల్ అనగా న్యాయపరమైన సమస్యలు. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా ఏ రకంగా ఈ పునర్విభజన చట్టం దారితీస్తుందో మనం తెలుసుకోవాలా. దానితో పాటు ఇదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సిలబస్లో మనకి ఏం చెప్తున్నారంటే రాజధాని కోల్పోవడానికి వల్ల ఉన్నటువంటి సమస్యలు, దానితో పాటు నూతన రాజధాని ఏర్పాటు ఏ రకంగా మనం సమస్యలు ఎదుర్కొంటున్నామో ఇది కూడా మనకు సిలబస్లో పేర్కొన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఇవాళ మనం ఈ క్లాస్లో చేద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మనం మాట్లాడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కన్నా ముందు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉండిందో తెలంగాణ రాష్ట్రం గురించి కొద్దిగా సమాచారం మనం తెలుసుకోవాలి. క్లియర్? తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక్కసారి మాట్లాడేటట్టుంటే మనకు 1947 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. In the year 1947, India gained its independence. భారత స్వాతంత్రం అనంతరం దేశంలోని వివిధ రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు కూడా ఏమి కోరుకున్నాయంటే భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు పోరాటం చేసినాయి. భాషా ప్రాయుక్త రాష్ట్రం అంటే ఏంటంటే ఒక భాష ఒక రాష్ట్రం అన్న నినాదంతో చాలా రాష్ట్రాలు దేశంలో ముందుకు పోయినాయి. అంటే ఒక భాషకు ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నినాదం దేశవ్యాప్తంగా కొనసాగింది. ఒక భాష ఒక రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చా చేయకూడదా ఇటువంటి విషయాలను పరిశీలించడానికే 1948 సంవత్సరంలో ఎస్కే దార్ అనే ఒక కమిటీని మనం నియమించాం. ఎస్కే దార్ కమిటీని నియమించినప్పుడు ఇదే ఎస్కే దార్ కమిటీ ఏం సిఫార్సు ఇచ్చినదంటే ఒకవేళ ఒక రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అది భాషా ప్రాయుక్తంగా విభజించరాదు, కానీ పరిపాలనా దృక్పథంతో విభజించవచ్చు అని చెప్పినటువంటి కమిటీ ఎస్కే దార్ కమిటీ. అంటే ఇఫ్ ద స్టేట్ హాస్ టు బి బైఫర్కేటెడ్ then it must not be on the reason of language but it can be on the reason of administrative convenience. మళ్ళా 1949 సంవత్సరంలో జేవీపీ కమిటీ అనగా జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య, ఈ జేవీపీ కమిటీ కూడా భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తిరస్కరించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలమా, జేవీపీ కమిటీ తిరస్కరించింది, ఎస్కే దార్ కమిటీ కూడా తిరస్కరించింది. దాని తర్వాత 1952 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు అనే వ్యక్తి తెలుగు మాట్లాడుతున్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తమిళ మాట్లాడుతున్నటువంటి మద్రాసు నుండి విభజించాలని చెప్పి 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినాడు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తరువాత పొట్టి శ్రీరాములు మరణించాడు. మరణానంతరం మనకు 1952-53లో ఏర్పడింది ఫజల్ అలీ కమిటీ. ఈ ఫజల్ అలీ కమిటీని మనం ఏమంటామంటే మొదటి ఎస్ఆర్సీగా కూడా మనం పేర్కొంటాము. అంటే ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీగా కూడా దీన్ని మనం చెప్తాము. ఫజల్ అలీ కమిటీ భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అంగీకరించడం జరిగింది. ఈ ఫజల్ అలీ కమిటీ అంగీకరించిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాన్ని మనం ఆంధ్ర స్టేట్ అని చెప్పి కూడా చెప్తాం.
ఆంధ్ర స్టేట్ ఎప్పుడు ఏర్పడిందంటే గుర్తుపెట్టుకోవాలమా, అక్టోబర్ 1, 1953. ఎప్పుడు ఏర్పడింది? అక్టోబర్ 1, 1953. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మరో తెలుగు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంతో కలపాల, విలీనం చేయాలని చెప్పి 1956 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలో ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని మనం ఏమంటామంటే పెద్ద మనుషుల ఒప్పందం అంటాం. ఏమంటాం? పెద్ద మనుషుల ఒప్పందం, లేదా దాన్ని మనం ఇంగ్లీష్లో జెంటల్మెన్ అగ్రిమెంట్ అని చెప్పి కూడా దాన్ని మనం చెప్తాం. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం పేర్కొన్నారంటే తెలుగు మాట్లాడుతున్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని మరో తెలుగు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేయాలని చెప్పి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై సంతకం చేసినటువంటి ఆంధ్ర ప్రాంతం యొక్క ముఖ్యమంత్రి పేరేం పేరంటే బి. గోపాల్ రెడ్డి. ఏం పేరుమా? బి. గోపాల్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ నుండి ఇదే పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేసినటువంటి వ్యక్తి పేరేం పేరంటే బూర్గుల రామకృష్ణారావు. ఏం పేరు? బూర్గుల రామకృష్ణారావు ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ బి. గోపాల్ రెడ్డి ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీరిద్దరు సంతకం చేసిన తర్వాతనే తెలుగు మాట్లాడుతున్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని మరో తెలుగు మాట్లాడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసి నవంబర్ 1, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. Clear? On November 1st, 1956, Andhra Pradesh was created by merging Telugu speaking Andhra state with another Telugu speaking Andhra Telangana state. ఇప్పుడు ఈ విలీనం తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. ఎటువంటి సమస్యలు వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక మహానగరంగా మనం నిర్మించుకున్నాము హైదరాబాద్ నగరం. హైదరాబాద్ వాస్ బిల్డ్ యాజ్ ద కామన్ క్యాపిటల్, అ బిగ్ క్యాపిటల్, అ మెట్రోపాలిటన్ సిటీ. కానీ ఇదే హైదరాబాద్లో ఇదే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, లేకపోతే పెట్టుబడి ఆస్కారాలు అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతీయులకే చెందుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా అంటే తెలంగాణ ఆంధ్ర విలీనమైనప్పటి నుంచి 1956 నుండి కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొందరు ముఖ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా విభజించాలని చెప్పి ఒక ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి ఆందోళన ఏ సమయంలో కూడా పెద్ద ఎత్తుకు దారి తీయలేదు. ఇటువంటి ఆందోళన పెద్ద ఎత్తుకు దారి తీసినదే ఎప్పుడనంటే 2009 సంవత్సరం. 2009 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2, 2009 సంవత్సరంలో మరణించిన తర్వాత ఆయన మరణానంతరం తెలంగాణ ప్రాంతంలో టిఆర్ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ, దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి కూడా దాన్ని మనం చెప్తాం. ఈ టిఆర్ఎస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతీయుల యొక్క పరిపాలనను పూర్తిగా తొలగించాలి. మాకు తెలంగాణ ప్రాంతాన్ని మా నీళ్లు మాకే కావాలా, మా మట్టి మాకే కావాలా, మా భూములు మాకే కావాలా, కానీ ఆంధ్ర ప్రాంతీయులు ఇక్కడికి వచ్చి పెట్టుబడిదారు విధానాన్ని చూపించడానికి అవకాశం లేదు, ఒక పటేల్ విధానాన్ని చూపించడానికి అవకాశం లేదు అన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ ప్రాంతీయులందరూ కూడా న్యాయవాదులు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, లెక్చరర్లు కానీ, మళ్ళీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా ఒక కూటమి మాదిరిగా ఏర్పడే తెలంగాణ జేఏసీగా ఏర్పడడం జరిగింది. దాన్ని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పి మనం చెప్తాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా చేయకూడదా ఇటువంటి విషయాలను పరిశీలించే సమయంలోనే టిఆర్ఎస్ పార్టీ అధినేత అనగా కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు ఆయన మరణిస్తాడేమో అని చెప్పి 1952లో పొట్టి శ్రీరాములు మరణించిన తరువాత మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదే మాదిరిగా కేసీఆర్ కూడా పొట్టి శ్రీరాములు మాదిరిగానే మరణిస్తాడేమో అని చెప్పి ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ దానికన్నా ముందుగానే కేంద్ర ప్రభుత్వం
ఫిబ్రవరి 3, 2010 సంవత్సరంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విభజించచ్చా విభజించకూడదా ఇటువంటి విషయాలను పరిశీలించుటకు కేంద్రం ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీని మనం ఏమంటామంటే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అంటాం. ఏమంటామా? జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వాస్ అపాయింటెడ్ ఎప్పుడు? ఫిబ్రవరి 3, 2010. ఇదే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన దగ్గర ఉన్నటువంటి రిపోర్టును, తాను తయారు చేసినటువంటి ఒక రిపోర్టును ఎప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిందంటే డిసెంబర్ 30, 2010. ఎప్పుడు? డిసెంబర్ 30, 2010న జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన యొక్క రిపోర్టును, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చునా చేయకూడదనా అని చెప్పి ఆ రిపోర్టును ఎప్పుడు ఇచ్చిందంటే డిసెంబర్ 30, 2010. ఎప్పుడు ఏర్పడింది? ఫిబ్రవరి 3, 2010. ఇదే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, ఈ కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉన్నారో కూడా పరీక్షలో మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి మీరు తెలుసుకోవాలా ఈ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో మెంబర్స్ ఎవరు అని చెప్పి. ఈ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించేదే జస్టిస్ శ్రీకృష్ణ. ఇదే కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మరో వ్యక్తి ప్రొఫెసర్ డాక్టర్ రణబీర్ సింగ్. ఈయన ఎవరనంటే వైస్ ఛాన్సలర్ ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీ ఇన్ న్యూఢిల్లీ. ఆయనతో పాటు there is another person called Dr. Abu Saleh Sharif. Clear? Dr. Abu Saleh Sharif ఈయన ఒక రీసెర్చ్ ఫెలో, సీనియర్ రీసెర్చ్ ఫెలో at International Food Policy Research Institute in Delhi. ఆయనతో పాటు మరో వ్యక్తి డాక్టర్ మిసెస్ రవీందర్ కౌర్. ఈమె ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ at IIT ఢిల్లీ. వారితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తి వినోద్ కే దుగ్గల్. ఈయన ఎవరంటే మాజీ హోం కార్యదర్శి, అనగా ఫార్మర్ హోమ్ సెక్రటరీ. సో మళ్ళీ చెప్తున్నా మీకు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ ఎవరంటే జస్టిస్ శ్రీకృష్ణ. ఇదే శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి మరికొందరు సభ్యులు రణబీర్ సింగ్, అబూ సలే షరీఫ్, రవీందర్ కౌర్, అదేవిధంగా వినోద్ కే దుగ్గల్. ఈ మొత్తం కమిటీ కూడా తన రిపోర్ట్ ని ఎప్పుడు సమర్పించిందంటే ఫిబ్రవరి 30, 2010. ఏ మినిస్ట్రీకి ఇచ్చింది మా రిపోర్ట్ ఇది? విచ్ మినిస్ట్రీ ఇస్ గివింగ్ ద రిపోర్ట్? హోమ్ అఫైర్సా, ఫైనాన్సా, అగ్రికల్చర్ అలాంటి ఇంకేమన్నా చెప్పాలా? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. క్లియర్? ఈ సిఫార్సులు అన్ని కూడా ఏ మంత్రిత్వ శాఖకి ఇచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్ర హోంశాఖ మంత్రిత్వానికి ఇటువంటి రిపోర్ట్ ని సమర్పించడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ఇచ్చినటువంటి సిఫార్సులు మొత్తంలో కూడా మీరు ఒక్కసారి గమనిస్తే ఈ అన్ని రికమెండేషన్స్ లో కూడా 5వ రికమెండేషన్ ఏముందనంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇటువంటి పరిశోధన చేసేటప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కూడా కలుసుకున్నారు. దే హావ్ మెట్ ఆల్ ద కామన్ మాసెస్ ఇన్ బోత్ ద స్టేట్స్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కలుసుకున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా మేధావులను కలుసుకున్నారు. వాళ్ళందరినీ కలుసుకున్నాక వాళ్ళు ఒకటే కన్క్లూజన్, అంటే ఒకటే కన్క్లూజన్కి వాళ్ళు ఏమొచ్చినారు అంటే 3 ప్రాంతాల్లో కూడా ఒక్కసారి గమనిస్తే 3 ప్రాంతాలంటే ఆంధ్ర ప్రాంతం కానీ, రాయలసీమ ప్రాంతం కానీ, లేదంటే తెలంగాణ ప్రాంతం కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా అన్నిటికన్నా కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాయలసీమ ప్రాంతం అని చెప్పి శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతానికి నిజంగా అంత సమస్యలు లేవు అని చెప్పి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్నారు. అందుకోసమే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి మొదటి 4 సిఫార్సులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదు, 5వ సిఫార్సు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏందో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. శ్రీకృష్ణ కమిటీ ముందుగా వచ్చినటువంటి సిఫార్సు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అదే మాదిరిగా కొనసాగించాలా, ఎటువంటి మార్పు ఉండకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇట్ మస్ట్ బి కంటిన్యూడ్ యాజ్ ఇట్ ఈస్. 2వ సిఫార్సుగా వాళ్ళు ఏం పేర్కొన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవేళ కావాలంటే విభజించాలా, కానీ హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదు, హైదరాబాద్ ఎవరికి కూడా ఇవ్వకూడదు, హైదరాబాద్ అనే ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని చెప్పి 2వ రికమెండేషన్ గా ఇవ్వడం జరిగింది. 3వ రికమెండేషన్ ఏం చెప్పినారంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, 3వ రికమెండేషన్ ఏం చెప్పినారంటే రాయల తెలంగాణ అనే ఒక సిఫార్సు చేసినారు.
రాయల తెలంగాణ అంటే రాయలసీమ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలుపుకొని హైదరాబాద్ను రాజధానిగా చేసి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. కారణం ఏంటంటే ముందే చెప్పిన అన్నిటికన్నా వెనుకబడిన ప్రాంతం ఏంది? తెలంగాణ ప్రాంతంతో పాటు రాయలసీమ ప్రాంతం. రాయలసీమలో కూడా ఒక్కసారి మీరు గమనిస్తే రాయలసీమలో అనంతపురం జిల్లా అనేది నిజంగా వెనుకబడిన ప్రాంతంగా వారు పేర్కొనడం జరిగింది. అతి కరువు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంగా కూడా వారు పేర్కొన్నారు అనంతపురం జిల్లాలో. సో అందుచేత వాళ్ళు ఏం చెప్పినారంటే రాయల తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చినారు. పరీక్షలో మళ్ళా అడుగుతా ఉన్నారు, రాయల తెలంగాణ అనే ఒక కాన్సెప్ట్ను ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ ఏదని చెప్పి అడుగుతారు. మా రాయల తెలంగాణ అన్నటువంటి కాన్సెప్ట్ను ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ పేరేం పేరంటే ఏఐఎంఐఎం. ఏం పార్టీ మా? ఏఐఎంఐఎం అంటే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమాన్ అనే ఒక రాజకీయ పార్టీ రాయల తెలంగాణకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి పేర్కొనడం జరిగింది. నాలుగవ సిఫార్సు వాళ్ళు ఏమి ఇచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలా, కానీ విభజించినప్పుడు రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో రాజధాని ప్రాంతాన్ని ఇంకా ఎక్కువ విస్తరించాలి. హైదరాబాద్ మాత్రమే పరిమితం కాకుండా నల్గొండ మీదుగా అంటే హైదరాబాద్ నల్గొండ మీదుగా గుంటూరును అభివృద్ధి చేయాలా, దానితో పాటు హైదరాబాద్ మహబూబ్ నగర్ మీదుగా కర్నూలు అభివృద్ధి చేస్తూ సమన్వయం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసే విధంగా ఒక సిఫార్సును చేస్తున్నారు. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ విభజన, కానీ రాజధాని ప్రాంతం మటుకు హైదరాబాద్ నుండి గుంటూరు కర్నూలు మీదుగా విస్తీరణ కావాలని చెప్పి సిఫార్సు ఇచ్చినటువంటి కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. ఐదవ పాయింట్ మాత్రం ఇవాళ చూస్తున్నటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ఐదవ అంశంగా ఏం చెప్పినారు వాళ్ళు? ఆంధ్రప్రదేశ్ విభజన, కానీ ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలా, తెలంగాణ ఏర్పడినాక హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు రాజధాని చేయాలా, ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉంటుందో అటువంటి ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిని వారు ఏర్పాటు చేసుకోవాలా అని చెప్పి పేర్కొన్నారు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. దాంతో పాటు ఇంకొక ఆరవ సిఫార్సు, మొత్తం ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చినారంటే 6 రికమెండేషన్స్ ఇచ్చినారు. దాంట్లో 6వ రికమెండేషన్ కూడా చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగింపు, కానీ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ఆర్సీ అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలా, టీఆర్సీని ఏర్పాటు చేయాలా, తెలంగాణ అభివృద్ధికి ఒక ప్రత్యేక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలా, మొత్తం ఎన్ని సిఫార్సులు ఇచ్చినారు? టోటలీ 6 రికమెండేషన్స్ ఆర్ గివెన్. ఇచ్చినటువంటి 6 సిఫార్సుల్లో 5వ సిఫార్సు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మిగిలిన 5 సిఫార్సుల్లో కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రస్తావన పెద్దగా అయితే మనం చేయలేదు. 5th రికమెండేషన్ మటుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినారు. కానీ ఆ సిఫార్సుల తర్వాతనే ఆందోళనలు విపరీతంగా కొనసాగినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధించుకొని తీరుతామని చెప్పి మరొక పట్టుదలతో ఒక కృషితో వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ఒక ఈజీ చిత్రంగా మనకు మారిపోయింది. అంత కఠినంగా అయితే అక్కడ మారలేదు. ఆంధ్ర ప్రాంతీయులందరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి పోరాటం చేసినప్పటికీ కూడా వారు విఫలమైనారు. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. హైదరాబాద్ను మరొక రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఒక ప్రత్యేక రాజధానిని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ రాజధాని ఏంటి? ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చాలా డీటెయిల్గా మాట్లాడతాము ఇన్ ద కమింగ్ క్లాస్.